కోపము హత్యలకు దారితీస్తుంది. హత్యకు జన్మస్థానం కోపం. అందుకే ప్రభు అంటున్నారు, నరహత్య చెయ్యరాదని మీరు విని ఉన్నారు కదా. నరహత్య ఈజ్ ఎ ఫ్రూట్. కానీ ప్రభు అంటారు, నేను చెప్పినది ఏమనగా రూట్, నాట్ ద ఫ్రూట్ బట్ ద రూట్. కోపము అనే వేరును కూడా రగిలించి వేయండి. వేరు లేకపోతే వేరే లేకపోతే దానికి ఆస్కారం ఉండదు. అలనాడు మోషే నరహత్య చేయొద్దని చెప్పాడు. ఈ రోజు నేను నూతన మోషే ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు, హత్యకు కారణమైన కోపాన్ని విడిచిపెట్టండి. కయ్యూను ఎందుకు తన తమ్ముడైన ఆబేలును చంపాడు? దేవుడి మీద కోపం, నా కానుకను అంగీకరించలేదు అని. ఎంత మూర్ఖుడండి! దేవుని మీద ఎవరన్నా కోపడతారా? దేవుని యందు ప్రియులారా, దేవుని మీద కోపపడి, తల్లిదండ్రుల మీద కోపపడి, తల్లిదండ్రులకి తమ్ముడంటే ఇష్టం, దేవుడికి తమ్ముడంటే ఇష్టం. వాడు ఉండకూడదు. తమ్ముడు అలా సాయంకాలం అలా నడక, ఈవినింగ్ వాక్కి వెళ్దాం రా అని వెళ్ళి, అన్నయ్య పిలిచాడు కదా అని గంతులు వేసుకుని వెళ్ళాడు. అక్కడ అతనిపై పడి అతన్ని చంపాడు. దేవుని యందు ప్రియులారా, హత్యకు జన్మస్థానం కోపం. హంతకుని చేత పిస్టల మీద కోపం. హంతకుని చేయించేది కోపం. హంతకుని కత్తికి పదును పెట్టించేది కోపం. కత్తికి పదును అంటే నాకు హేరోదు గుర్తొస్తున్నాడు. హేరోదు ఏం చేశాడు? యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? కోపం వచ్చింది. మనోడికి కోపం వచ్చేసింది. నేను కాకుండా ఇంకొక రాజా, మీరు వెళ్ళి చూసిరండి అన్నాడు. దేవుని ఎందుకు వారు వేరే దారిలో వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 సంవత్సరాలు దానికన్నా తక్కువ ఉన్న మగ పిల్లలందరినీ చంపించేశాడు. ఒక హత్య, అది మాసకర్ అంటారు. సామూహికంగా అందరినీ, పసిబిడ్డలందరినీ. దేవుని యందు ప్రియులారా, అక్కడెక్కడో చైనాలో కరోనా వచ్చింది, మనకు రాలేదా? అప్పుడు కయ్యూను హత్య చేశాడు కోప్పడి. మనం చెయ్యమా? హేరోదు చేశాడు హత్యలు, మనం చెయ్యమా? అదే మానవ స్వభావం. నీలో అదే కోపముతో నువ్వు రగిలిపోతూ ఉంటే దాని ఇఫెక్ట్, దాని ప్రతిఫలం, దాని అంతం, దాని గమ్యం, దాని లక్ష్యం హత్యలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,